మీద ఉన్న మనుషులను దేవుడు చాలా కష్టపడబట్టి జీవితాలు వచ్చాయి. జగత్తు పునాది వేయబడక మునుపు నిన్ను కావాలని కోరుకుని నిన్ను ఆదాములోనికి తీసుకుని వచ్చి ఆదాములో నుండి తరాలు 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 దాటించుకుంటూ ఆ ప్రయాణంలో నీకు తోడుగా గురించి మీకు తెలుసు. పనులు ఒకడు సమకూర్చినట్లుగా యెహోవా వారిని సమకూర్చాడు. పంట పండించడానికి రైతు ఎంత కష్టపడ్డాడో దానికి 100 రెట్లు 1000 రెట్ల కష్టం ఈ జీవితాన్ని మనుషులకు ఇవ్వడానికి దేవుడు అనే ఆయన కూడా అంతే కష్టపడ్డాడు. అయితే అక్కడ మాట్లాడుతూ ఎంత మంచి మాట్లాడతాడు అంటే ఒకసారి చదువుతాను. కళ్ళములో ఒకడు పనులు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును, అయితే వారు అన్నాడు. అంటే దేవుడి కష్టం వలన ఈ పుట్టిన మనుషులు, అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనకున్నారు. చూసారండి, ఆయన ఆలోచనలు గ్రహింపకున్నారు అన్నాడు. అంటే భూమి మీద ఉన్న మనుషులట దేవుడి తలంపులు తెలుసుకోవటం లేదట, దేవుడు ఆలోచనలు తెలుసుకోవటం లేదట. బాగా వినండి, ఇది పుట్టిన మనిషి పుట్టించిన దేవుడు నన్ను ఎందుకు పుట్టించారు తండ్రి, నా జీవితం పట్ల మీ తలంపులు ఏంటి, నా జీవితం పట్ల మీ ప్రణాళికలు ఏంటి, నా జీవితం పట్ల మీ ఆలోచనలు ఏంటి, అసలు నాకెందుకు ఇచ్చారు ఈ జన్మ అని అడగాలి. అలా అడిగేవారు ఎవరున్నారు? దేవుడి తలంపులు దేవుడు ఉద్దేశాలు తెలుసుకుని బ్రతికేవారు తక్కువ. దేవుడి దగ్గరకు వచ్చేది వాళ్ళ ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి వస్తారు. మాకు ఉద్యోగం కావాలి తండ్రి, మా వ్యాపారం బాగుండాలి తండ్రి, మా చదువులు బాగుండాలి తండ్రి, నా ఆరోగ్యం బాగుండాలి తండ్రి, నాకు ఆస్తులు కావాలి తండ్రి, ఇల్లులు కావాలి, పొలాలు కావాలి. ఏమండి, లోకంలో ఉన్నవి ఏవో అడగడానికి దేవుడి దగ్గరికి వచ్చారే తప్ప దేవుడు నీకు జీవితం ఎందుకు ఇచ్చాడు, దేవుడు నీకు అసలు ఈ జీవితాన్ని ఈ తల్లి గర్భంలో అంత కష్టపడి జీవితాన్ని ప్రసాదించడానికి దేవుడు అక్కడ ఎందుకు అంత కష్టపడ్డాడు, నిన్నెందుకు తరాలు 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 దాటించుకుంటూ నిన్ను ఒక్కడినే నీతో పాటు తండ్రి నుండి కొన్ని 100 కోట్ల శుక్రకణాలు ప్రయాణిస్తే వాళ్ళందరినీ కాదనుకుని ఆ పరుగు పందెంలో గెలిపించి నీకు ఒక్కడికే జీవితం ఎందుకు ఇచ్చాడు? ఎప్పుడు కూడా అంటే మనిషి ఈ జీవితం పొందుకున్న తర్వాత ఎందుకు నాకు ఈ జీవితం ఇచ్చాడు అని దేవుని తలంపులు, దేవుడి ఉద్దేశాలు, దేవుడి ఆలోచనలు గ్రహించటం మానేశారట. ఒక రకంగా రండి, మీకు అర్థం కావాలి అంటే దేవుడిని అర్థం చేసుకోవటం మానేశారు. జాగ్రత్తగా వినండి, దేవుడిని అర్థం చేసుకోవటం మానేశారు, దేవుడి ఆలోచనలు అర్థం చేసుకోవటం మానేశారు, దేవుడి ఉద్దేశాలు అర్థం చేసుకోవటం మానేశారు. ఏమండి, ఒక మనిషి పక్కనే ఉన్న మనిషిని అర్థం చేసుకోకపోతే ఎంత ఆ మనసు బాధగా ఉంటుందో మీకు తెలియదు కాదు. ఆ కుటుంబాల్లో జరుగుతున్న సన్నివేశాలు మీకు తెలియదు కాదు. భార్యాభర్తల మధ్య ఒకరినొకరు అర్థం చేసుకుని సఖ్యత లేనప్పుడు ఆ కుటుంబం ఎప్పుడు కూడా దుఃఖంలోనే ఏదో పోగొట్టుకున్న వెలితితోనే ఆ కుటుంబం ఉంటుంది. భార్య భర్తను అర్థం చేసుకోలేకపోతున్నాడు, భర్త భార్యను అర్థం చేసుకోలేకపోతుంది. ఆ కుటుంబానికి అసలు శాంతి సమాధానం అసలు ఏమీ ఉండవండి. ఆ కుటుంబానికి ఇద్దరు కూడా ఎప్పుడు గొడవలు ఆడుకుంటూ ఉంటారు, ఇద్దరు కూడా ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాలు ఇద్దరు కొట్టుకుని ఉంటారు ఒకరికొకరు. వాళ్ళ గర్భాన్ని పుట్టిన పిల్లలు వాళ్ళని చూసి ఏం బాగుపడతారు, వాళ్ళని చూసి ఏమి నేర్చుకుంటారు. ఆ కుటుంబం అసలు ఇటు లోకానికి కానీ అటు దేవుడికి కానీ ఏం ఉపయోగపడుతుంది, ఏం బాగుంటుంది ఆ కుటుంబం, మీరు ఆలోచించండి. దీనికి కారణం ఒకటే, ఆవిడ ఉద్దేశాలను ఈయన అర్థం చేసుకోడు, గౌరవించడు. అలాగే ఈయన ఉద్దేశాలు ఆవిడ అర్థం చేసుకోదు, గౌరవించదు. అక్కడే వాళ్ళిద్దరికి గొడవ, అక్కడే వాళ్ళిద్దరికి సమస్య. ఇగో నాకు ఇష్టమైనవి నువ్వు చేయటం లేదంటది ఆవిడ, నాకు ఇష్టమైనవి మీరు తేవటం లేదంటది ఏమంటే ఇంట్లో ఉన్న భార్య. గొడవ. ఇది ఎందుకు మీకు చెప్పానంటే, వివాహం అయ్యి ఒకే ఇంట్లో ఉంటూ, జాగ్రత్తగా వినండి, వివాహం అయ్యి ఒకే ఇంట్లో ఉంటూ చక్కగా ఒకచోటే కాపురం చేస్తూ, ఒకచోటే తింటూ, ఒకచోటే ఒక 6 నెలల్లో, సంవత్సరమో 2 సంవత్సరాలు పెళ్ళైపోయి, కొంతమందికి పెళ్ళైపోయి 30 సంవత్సరాలు అవుతుంది, అయినా సరే వాళ్ళిద్దరు కీచులాడుకుంటూనే ఉంటారు ఒకరికొకరు.
అంటే ఒకే చోట ఉన్న మీ ఇద్దరే ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతే, ఒకే చోట ఉన్న మీ ఇద్దరికి ఒకరు మనసు ఒకరికి తెలియకపోతే, ఒకరి మనసులో ఉన్నది ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోతే, ఎక్కడో పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఆయన మీకు అర్థమైపోయాడా? ఆయన మనసు మీకు అర్థమైపోయిందా? ఆయన ఆలోచనలు మీకు అర్థమైపోయాయా? ఒకసారి ఆలోచించండి. బైబిల్లో దేవుడు రాయించిన ప్రతి మాట వెనక ఆయన మనస్సు ఉంది. ఆయన మనస్సులో ఉన్నవే వాక్యంగా మన ముందుకు తెచ్చాడు. నువ్వు బైబిల్ చదువుకుంటున్నప్పుడు ఇది తండ్రి నా గురించి ఎలా అనుకుంటున్నాడా, ఇది ఆయన మనసా, నా పట్ల ఆయన ఆలోచన, నా పట్ల ఆయన ఉద్దేశాలా అని నువ్వు వాక్యం వింటున్నప్పుడు ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వాక్యం ద్వారా నా తలంపులు తెలుసుకోవటం లేదు, నా ఆలోచనలు తెలుసుకోవటం లేదని బైబిల్లో రాసిన తర్వాత నువ్వు ఆ వాక్యం విన్న తర్వాత, ఆ వచనం నువ్వు చదివిన తర్వాత, నిజమే కదా నేను దేవుడి దగ్గరికి వెళ్ళేప్పుడు నా ఆలోచనలు ఆయనకి చెప్పానే తప్ప, నా జీవితం అలా నడిపించి ఎలా నడిపించాను, నా జీవితాన్ని నేను డిజైన్ చేసుకుని ఆ డిజైన్ చేసిందంతా దేవుడి దగ్గర పెట్టి, ఇదిగో నా జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకున్నాను, నేను ఇంజనీర్ని అవుతాను, డాక్టర్ని అవుతాను, యాక్టర్ని అవుతాను, లేదంటే ఏదో చేస్తాను నువ్వు చేయాలనుకుంటున్నవన్నీ దేవుడి దగ్గర పెట్టి నాకు సహాయం చెయ్యి అని అడుగుతున్నావు తప్ప, అసలు నా జీవితాన్ని మీరు ఎలా డిజైన్ చేశారు తండ్రి, నా జీవితం పట్ల మీకున్న ఆలోచనలు ఏంటి? దేవుడు అండి దావీదు గారి గురించి ఒక మాట రాశాడు, మీ అందరికీ తెలుసు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఎందుకు దావీదు అంటే ఇష్టం? వెంటనే చెప్తాడు అక్కడే, దావీదు నా ఉద్దేశాలన్నీ ఏం చేస్తాడు తెలుసా? నెరవేరుస్తాడు. దావీదు అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే నా ఉద్దేశాలు నెరవేరుస్తాడు. నా దగ్గరకు వచ్చి అతని ఉద్దేశాలు అడగడు. నా మనస్సు తెలుసుకున్నాడు, నా ఆలోచనలు తెలుసుకున్నాడు, నా ఉద్దేశాలు తెలుసుకున్నాడు, నేను ఎలా బ్రతకమంటే అలా బ్రతుకుతున్నాడు. అందుకే దావీదు అంటే నాకు ఇష్టం. మనమంటే దేవుడికి ఎక్కడ ఇష్టం అండి? ఎప్పుడు కూడా ఆయన ఆలోచనలకి, ఆయన ఉద్దేశాలకి మన జీవితంలో తావేది. మనం ఏదో డిసైడ్ అయిపోతాం, అదంతా పట్టుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేస్తాం అంతే. నాకు అది చెయ్యి, ఇది చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి, అక్కడికి నడిపించు, ఇక్కడికి నడిపించు. దేవుడి చిత్తానికి ఎక్కడా కూడానండి ఈరోజు దేవుడి ఇష్టానికి మనుషుల జీవితంలో స్థానం లేకుండా పోయింది. దేవుడు అనగానే మనకు కావలసినవన్నీ అడిగేవాడు, దేవుడు అనగానే మన కోరికలు తీర్చేవాడు, ఇలా అర్థం చేసుకున్నారు తప్ప దేవుడిని మన జీవితం పట్ల ఆయనకి కూడా కొన్ని తలంపులు ఉంటాయి, ఆయనకి కూడా కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. అలా నేను బ్రతకాలి, ఆయన చిత్తానికి అనుకూలంగా నా జీవితాన్ని నేను మలుచుకోవాలి తప్ప నాకు ఇష్టమైనవన్నీ దేవుడిని అడగకూడదు. ఇలా ఎవరు అర్థం చేసుకున్నారు దేవుడిని? నిజంగానండి దేవుడు బైబిల్లో చాలా బాధపడిపోతున్నాడు మానవ జాతిని బట్టి. ఎప్పుడు నేను వాళ్ళకి అర్థం కావటం లేదా, నా కష్టం వాళ్ళకి అర్థం కావటం లేదా, నేను వాళ్ళ గురించి ఏమనుకుంటున్నానో అసలు నన్ను పట్టించుకోరా. ఇర్మియా గ్రంథం ఇంకో మాట చూపిస్తాను మీకు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం చదువుతాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం చూడండి, ఎంత బాగా మాట్లాడతాడు దేవుడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం, ఈ తరము వారలారా యెహోవా మాట లక్ష్య పెట్టుడి. దేవుడు మాట లక్ష్య పెట్టండి. నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతినా అన్నాడు. నేను అనగానే దేవుడనైనా నేను నా పిల్లలైన ఇశ్రాయేలులకు అరణ్యము వలెనైతినా, అరణ్యములా మారిపోయానా? అరణ్యము అనగానే అర్థం ఏంటో తెలుసండి? అర్థం కానిదని అర్థం. మీకు దగ్గర ఏదన్నా ఒక అడవి ఉందనుకోండి, మిమ్మల్ని తీసుకెళ్ళి అడవిలో మధ్యలో వదిలేశారనుకోండి, ఇంటికి వస్తారా మళ్ళీ? మీరు రాలేరు. ఎందుకు రాలేరు? అడవి అనగానే మనకేమి అర్థం కాదు, దారేటో అర్థం కాదు, దిక్కేటో అర్థం కాదు, ఎటు చూసిన చెట్లు, మొక్కలు, కంపలు, ఏమంటే రకరకాల భయంకరమైన జంతువులు. అడవి అనగానే, అరణ్యము అనగానే అర్థం కానిది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను ఇశ్రాయేలుకి ఏమైనా అరణ్యంలో మారిపోయానా? నేను అర్థం అవటం లేదా వాళ్ళకి? నా ఉద్దేశాలు అర్థమవ్వా? వాళ్ళ జీవితం పట్ల వాళ్ళు పాపం చేయకుండా, నేరం చేయకుండా, పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతుకుతూ నా సేవ చేయించాలని, నాకు మహిమ తీసుకొని రావాలని వాళ్ళకి జన్మనిచ్చాను కదా, అవేమేమి అర్థం కావా వాళ్ళకి? ఆ పాపాలు మానరా? ఆ నేరాలు మానరా? నా దగ్గరకు వచ్చి పరిశుద్ధంగా బ్రతకరా? నేను ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరించి, ధర్మశాస్త్రంలో నేను చేసిన శాసనాలను శిలాశాసనంగా తన జీవితానికి మార్చుకుని తన జీవితంలో నా ఇష్టాలకి చోటు ఇవ్వరా? నేను అర్థం అవ్వలేదా వాళ్ళకి? నీ భార్య నీకు ఇష్టం వచ్చినట్టుగా ఉండాలని కోరుకుంటావు, నీ పిల్లలు నీకు ఇష్టమైంది చేయాలని కోరుకుంటావు, నీ ఇష్టాలు నెరవేరాలని కోరుకుంటావు, భూమి మీద నీకు ఇష్టమైంది తినాలనుకుంటావు. మరి జీవితం ఇచ్చిన దేవుడు నీ పట్ల తనకిష్టాలు ఉండవా? నీ పట్ల ఆయనకు ఉద్దేశాలు ఉండవా? ఎప్పుడు ఆలోచించావు ఇవన్నీ నువ్వు?
నేను ఇశ్రాయేలులకు అరణ్యం వలనైతేనా, గాఢాంధకార దేశం వలనైతేనా. చూసారా, గాఢాంధకార దేశం అనగానే చీకటి కమ్మేసిన దేశంలో ఏమీ కూడా ఎలాగైతే కనపడవో, నేను నా ప్రజలకి ఏమి కనపడటం లేదా, నా కార్యాలు కనపడటం లేదా. తెల్లవారితే సూర్యుడు వస్తున్నాడంటే అది నా కార్యం, నా కష్టం. అర్థం అవ్వలేదా? కాలాలు మారిపోతున్నాయి, వర్షాలు వచ్చేస్తున్నాయి, వేసవకాలం శీతాకాలం కాలాలు మారిపోతున్నాయి అంటే అది నా కష్టం. వాళ్ళకి అర్థం అవటం లేదా? వాళ్ళు ప్రతిరోజు 3 పూట్ల తిండి తింటున్నారు అంటే ఆ పొలాన్ని పండించి వాళ్ళ కడుపు నింపుతున్నది నేను. అది అర్థం అవటం లేదా వాళ్ళకి? నా క్రియలు, నా ప్రేమ వాళ్ళకి కనపడటం లేదా? నేనేమైనా గాఢాంధకార దేశంలో మారిపోయానా? నేనేమైనా వారికి కనపడటం లేదా? నా కష్టం కనపడదా? నా ప్రేమ కనపడదా? వాళ్ళ జీవితం పట్ల నేను రాసుకున్నవన్నీ కూడా బైబిల్గా రాయించి వాళ్ళ కళ్ళ ముందు పెట్టిన ఆ వాక్యాలు కనపడవా? ఒకవేళ కనబడినా వింటారు, చదువుతారు తప్ప పట్టించుకోరా? చూడండి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు. నేను గాఢాంధకార దేశంలాగా మారిపోయానా అని చెప్పి తర్వాత చూడండి ఎందుకు తండ్రి ఇలా బాధపడుతున్నారు అంటే దేవుడు అంటున్నాడు, మేము స్వేచ్ఛగా తిరుగులాడవారమైతిమి. మేము స్వేచ్ఛగా లోకంలో తిరుగుతాము, దేవుడి దగ్గరకు రాము, దేవుడు పనికి రాము. లోకం అంటే మాకు ఇష్టం, విందులు ఇష్టం, వినోదాలు ఇష్టం, పెళ్ళిళ్ళు ఇష్టం, శుభకార్యాలు ఇష్టం. లోకంలో పడి ఎవరి సుఖాలు సంతోషాలు అనుభవించడం మాకు ఇష్టం. మేము స్వేచ్ఛగా తిరుగులాడతాము. నీ దగ్గరకు వస్తే నువ్వు పాపం చేయొద్దంటావు, వ్యభిచారం చేయొద్దంటావు, దొంగతనాలు చేయొద్దంటావు, బైబిల్ చదవమంటావు, ప్రార్థన చేసుకోమంటావు, అబద్ధాలు ఆడొద్దంటావు, నీతిగా బ్రతకమంటావు, న్యాయంగా బ్రతకమంటావు. ఇవన్నీ మా వల్ల కాదు తండ్రి. మాకేం కావాలట? స్వేచ్ఛ. దేవుడిని విడిచి పాపపు స్వేచ్ఛ కోరుకుంటున్నాడు మనిషి. ఎందుకంటే దేవుడి దగ్గర ఉంటే ఇవన్నీ కుదరదు కదా, దేవుడి దగ్గర ఉంటే వీటన్నిటికీ అనుమతి ఉండదు కదా. మేము స్వేచ్ఛగా తిరుగులాడవారమైతిమి, ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలేలా చెప్పుచున్నారు. కన్యక తన ఆభరణములను మరుచునా, పెండ్లి కుమార్తె తన వడ్డానమును మరుచునా. నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచిపోయారు. సరే, దేవుడు బాధ. లెక్కలేనన్ని దినాలు నన్ను మరిచిపోయారు, నన్ను మరిచిపోయారు, నన్ను మరిచిపోయారు. నా ఉద్దేశాలు మర్చిపోయారు, నా ఆజ్ఞలు మర్చిపోయారు. పాపం చేయొద్దన్న నా ఆజ్ఞలు మర్చిపోయారు, దేవుడు పని చేయండి అన్న నా ఆజ్ఞలు మర్చిపోయారు. స్వేచ్ఛగా లోకంలో పడి తిరుగులాడుతున్నారు. నేను అర్థం అవ్వలేదు వాళ్ళకి, నా ప్రజలకి నేను అర్థం అవ్వలేదు, నా ప్రజలకి నా ఉద్దేశాలు అర్థం అవ్వలేదు, నా ప్రజలకి నా ఆలోచనలు అర్థం కాలేదు. దేవుడండి, దేవుడు. జాగ్రత్తగా వినండి. బాధపడిపోతూనండి ఎవడ నిజంగా దేవుడు బైబిల్లో మాట్లాడతాడు. నా ఉద్దేశాలు పట్టించుకోవటం లేదు, స్వేచ్ఛగా తిరుగులాడుతున్నారు, నా పనిని పట్టించుకోరు, నా ఆజ్ఞలు పట్టించుకోరు అని బాధపడుతూ దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏ మాట అంటున్నాడు తెలుసా? ఒకవేళ ప్రజలు నా దగ్గరికి వచ్చినా, జాగ్రత్తగా వినండి, ఒకవేళ ప్రజలు నా దగ్గరికి వచ్చినా వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి, వాళ్ళ సంతోషాలు నెరవేర్చుకోవడానికి వస్తారే తప్ప నా మీద ప్రేమతో వచ్చేవారు లేరు అని బాధపడుతున్నాడు. వచ్చే ప్రజల గురించి. ఒకవేళ లోకంలో ఉన్నవాడు లోకంలో తిరుగుతున్నా నా దగ్గరకు వచ్చే వాళ్ళంతా కూడా ఏమంటే నా మీద ప్రేమతో వస్తున్నారనుకుంటున్నారా? నా మీద ఇష్టంతో వస్తారనుకుంటున్నారా? నా మీద దేవుడు కదా, నన్ను కన్నాడు కదా, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి కదా, నా తండ్రే లేకపోతే నా జీవితం లేదు కదా అని నా మీద ప్రేమతో వస్తున్నారనుకుంటున్నారా? దేవుడి దగ్గరకు వచ్చేవారు, దేవుడిని మొక్కేవారు ఎలాంటి ఆలోచనలతో వస్తారని దేవుడు చెప్తున్నాడో ఒక మాట చూపిస్తాను. యోబు గ్రంథం మీరు చూడండి. యోబు గ్రంథం లేదంటే ఏజ్కేల్ గ్రంథం చూపిస్తాను, ఇంకా బాగుంటుంది. ఏజ్కేల్ గ్రంథం చూద్దాం. ఏజ్కేల్ గ్రంథం 33వ అధ్యాయం చూద్దాం. ఏజ్కేల్ గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. ఏజ్కేల్ గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం. దయచేసి జాగ్రత్త చదవండి ఇది. ఏజ్కేల్ గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు. ఏజ్కేల్తో ప్రవక్తతో చెప్తున్నాడు, నాయన నువ్వు వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళందరూ వస్తారు, వాక్యం వినడానికి వస్తారు. నా జనులైనట్టుగా, నా పిల్లలైనట్టుగా నీ ముందు కూర్చుంటారు, నువ్వు చెప్పేవన్నీ వింటారు, విందురు కానీ
వాటిని అనుసరించి ప్రవర్తింపరు. పట్టేశాడండి మనల్ని దేవుడు. సభలకు వస్తారట, ఆరాధనకు వస్తారట, ఏమంటే సెమినార్లకు వస్తారట, ప్రార్థనలకు వస్తారట, ప్రతి చోటకి వస్తారట, వచ్చి కూర్చుంటారట, కూర్చుని వింటారట, విన్న దాని ప్రకారం మాత్రం ఏం చేయరట? ప్రవర్తింపరు. బ్రతకమన్నట్టుగా బ్రతకరు. పొరుగువాడిని ప్రేమించు, సహోదరుని ప్రేమించు అంటే అసలు ఆ ప్రేమ అన్న పదానికి అర్థం లేకుండా చేశారు. ద్వేషాలు, పగలు, కక్షలు, ఏమంటే వీటితో రగిలిపోతున్నాడు మనిషి, రగిలిపోతున్నాడు. వాక్యము వింటారు కానీ ఆ వాక్య ప్రకారం వారు బ్రతకరు. తర్వాత చూడండి, తర్వాత వచ్చింది ఎందుకో చెప్తాడు. వారి నోటితో నా మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా కనపరుచుదురు, వారి హృదయము అద్దండి. దేవుడి మీద ప్రేమతో వచ్చి కూర్చున్నట్టుగా కూర్చున్నారట, కానీ వారి హృదయంలో వచ్చి కూర్చున్నది, వింటున్నది దేనికోసమట? హృదయం దేన్ని ఆశిస్తుందట? లాభమును ఆపేక్షించుచున్నది. దేవుడు సభలకి వెళితే నాకేం లాభం వస్తుంది? ఏమిస్తాడు దేవుడు? కూర్చుంటే ఏ ఆశీర్వాదం ఇస్తాడు? కూర్చుంటే నాకు ఏ దీవెన ఇస్తాడు? దేవుడి దగ్గరకు వస్తే నాకేమిస్తాడు అని దేవుడి దగ్గరికి లాభ ఆపేక్షతో, లాభపు ఆపేక్ష కూడిన హృదయముతో దేవుడి దగ్గరికి వస్తున్నారట. ఏమండి, ఇది ఎంత బాధను కలిగించింది దేవుడి కంటే. ప్రతి తరంలో కూడా అంతే. యేసుప్రభు వెనకాల చాలామంది తిరిగారు. ఆ తిరిగిన వాళ్ళందరూ యోహాను సువార్త 6వ అధ్యాయంలో మీకు ఉంటుంది. ఆయన పెట్టే రొట్టెలు తినడానికి, ఆయన చేసే స్వస్థతను పొందుకోవడానికే వచ్చారే తప్ప, ఆయన జీవపు మాటలు విని స్వస్థత పొందుకున్న తర్వాత జీవితాన్ని మార్చుకుని పరలోకపు ప్రయాణం గురించి, నిత్య జీవం గురించి ఏమైనా ఆలోచించడానికి వచ్చారంటే లేదు. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు వస్తున్న వాళ్ళందరినీ గద్దిస్తాడు. ఎవడు మిమ్మల్ని రమ్మన్నాడు నా దగ్గరికి? మీరు తిండి తినడానికి వస్తున్నారు, నా వల్ల స్వస్థతను పొందుకోవడానికి వస్తున్నారే తప్ప నా వాక్యంతో మీ బ్రతుకులు దిద్దుకుని పరలోకానికి సిద్ధపడడానికి రావటం లేదని చాలా కోప్పడతాడు ప్రభు. యోహాను సువార్త 6వ అధ్యాయం అంతా చదవండి, అక్కడే ఉంటుంది ఇదంతా. అంటే ప్రతి తరంలోనూ కూడా ప్రభు దగ్గరకు వచ్చినా, ప్రవక్తల దగ్గరకు వచ్చినా, దేవుడి దగ్గరకు వచ్చినా ప్రతి ఒక్కరు కూడానట దేవుడి దగ్గరకట లాభాన్ని ఆపేక్షించే హృదయముతో దేవుడి దగ్గరకు వస్తున్నారట. అది దేవుడికి నచ్చటం లేదు. బాగా వినండి, ఇది దేవుడి మనస్సు. పరలోకంలో నా కన్న తండ్రి బాధపడుతున్న సంగతి ఇది. నువ్వు దేవుడి దగ్గరికి రావాల్సింది దేవుడి మీద ప్రేమతో. నువ్వు దేవుడి దగ్గరికి రావాల్సింది, ఇదిగో నన్ను పుట్టించిన తండ్రి సభలు జరుగుతున్నాయట. నువ్వు దేవుడికి ఇవ్వవలసింది, ఇదిగో నా పరలోకపు తండ్రి, నన్ను కన్న నా తండ్రి, నన్ను కన్న నా తండ్రి మాటలు ప్రపంచంలో ఉన్న ఎవ్వరికీ తెలియని మాటలు ఇదిగో నా పట్టణంలో వినిపింపబడుతున్నాయట. అయితే నా తండ్రి మాటలకు నా సహకారం ఇస్తాను, నా కష్టాన్ని ఇస్తాను అని ఇవ్వాలి. కానీ చాలామంది ఇచ్చినా, కూర్చున్నా, వింటన్నా దాని వెనకాల ఎక్కడోనండి ఒక చిన్నపాటి స్వార్థం అనేది వాళ్ళ మనసులో ఉంటుంది. దేవుడు దీనిని సహించలేడు, భరించలేడు. దేవుడు చాలా లోతుగా హృదయాలను పరిశీలించే దేవుడు. నీ మాటను బట్టి కాదు, నీ చదువును బట్టి కాదు, నువ్వు వేసుకునే బట్టలను బట్టి కాదు, నీకుంటున్న డబ్బును బట్టి కాదు. దేవుడు నీ భక్తిని కానీ నీ యథార్థతను కానీ కొలిచేది డైరెక్ట్గా హృదయాన్ని చూస్తాడు. ఏ హృదయంతో దేవుడి దగ్గరికి వస్తున్నావు, ఏ హృదయంతో దేవుడికి ఇస్తున్నావు, ఏ హృదయంతో దేవుడికి పాట పాడుతున్నావు, ఏ హృదయంతో దేవుడు పని చేస్తున్నావు, ఇవన్నీ చూస్తాడు దేవుడు. ఇవన్నీ చూస్తాడు, మర్చిపోకండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం ఏమంటే 10వ వచనం కూడా చదవండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం అంటే, విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సులను సిద్ధపరుచుకొనరు. చూసారా, వినడానికి మనస్సును సిద్ధపరచుకోలేదట, కనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమునందు సంతోషము లేని వారై దానిని తృణీకరింతురు. దేవుడి పిల్లలకి దేని మీద సంతోషం లేదట? యెహోవా వాక్యమునందు సంతోషం లేదు. వాక్యం చెప్తే సంతోషపడే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఈ కాలంలో? ఈ కాలంలో వాక్యాన్ని బట్టి పొంగిపోయే వాళ్ళు ఉన్నారా? బైబిల్లో ఒక తెలియని రెఫరెన్స్ చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పగానే, అమ్మో ఈరోజు దేవుడు సభకు రావడం వల్ల ఈ వచనం నేను చాలా సంవత్సరాలు చదివాను, నాకు అర్థం అవ్వలేదు, దేవుడు ఈరోజు దైవజనుడు నోట చెప్పించాడు అని వాక్యాన్ని బట్టి పొంగిపోయే వాళ్ళు, వాక్యాన్ని బట్టి ఆనందపడిపోయే వాళ్ళు ఉన్నారు. ఆ కాలం ఇది. ఎప్పుడూ పోయండి ఆ రోజులు.
వాక్యాన్ని బట్టి ఆనందపడిపోయే వాళ్ళు, వాక్యం కొరకు పరుగులు పెట్టేవాళ్ళు, వాక్యం మాకు కావాలి అని వాక్యాన్ని అమితంగా ప్రేమించేవాళ్ళు ఎవరున్నారండి? దేవుడు చెబుతున్నా కూడా ఆ వాక్యమునందు వారికి సంతోషము లేదట. అప్పుడు అంటాడు దేవుడు, ఈ వాక్యమునందు ఎవరైతే సంతోషపడరో, ఇప్పుడు చెప్తాడు వెంటనే కింద, కావున నేను యెహోవాను క్రోధముతో నిండి ఉన్నాను. దేవుడికి ఏమొచ్చేసిందట? వాక్యము విని సంతోషపడని ప్రజల మీద దేవుడికి ఏమొస్తుందట? క్రోధం. ఎందుకు నీ మాట వినటం లేదు? ఎందుకు నీ ప్రార్థన వినడు? ఎందుకు నీ వైపు చూడడు? ఎందుకు నీ కుటుంబాన్ని పట్టించుకోడు అంటే దేవుడికి క్రోధాన్ని తెప్పించావు, దేవుడికి కోపాన్ని తెప్పించావు. వాక్యం ఎప్పుడండి సంతోషంగా వింటారు? బైబిల్ ఎప్పుడండి సంతోషంగా చదువుకుంటారు? బైబిల్ ఎప్పుడండి ఆనందంగా సంతోషపడుతూ తెల్లవారు లేవగానే పనులన్నీ చేసుకున్న టైంలో నాకు టైం దొరికిందండి దేవుడు వాక్యం చదివేసుకుంటానండి. ఎంతమంది అండి ఆనందంతో ఇలా బైబిల్ ఓపెన్ చేసి దేవుడు మాటలు చదువుతుంటే ఆనందపడిపోయే వాళ్ళు, సంతోషపడిపోయే వాళ్ళు ఎవరున్నారు? వాక్యమునందు సంతోషించే వాళ్ళు ఎవరున్నారండి? అలాంటి ప్రతి ఒక్కడి మీద దేవుడి ఉగ్రత రగులుతుందట. జీవితాన్ని ఇచ్చిన నా మాటలు చదవకపోతే, జీవితాన్ని ఇచ్చిన నా వాక్యం వినకపోతే ఎవరి మాటలు వింటావు? ఎవడి మాటలు నీకు ఆనందాన్ని ఇస్తున్నాయి? లోకంలో మనుషుల మాటలా? లోకంలో అపవాది చేసిన ఈ భయంకరమైన మీడియా అవి చూస్తున్నప్పుడు సంతోషపడుతున్నావా? సోషల్ మీడియా చూస్తున్నప్పుడు, ఫేస్బుక్లు చూస్తున్నప్పుడు, యూట్యూబ్లు చూస్తున్నప్పుడు మనుషుల మొహాలు చూడండి వెలిగిపోతూ ఉంటాయి, సంతోషంగా ఉంటాయి. అదే యూట్యూబ్లో దైవజనుల ప్రసంగాలు ఉంటాయి. 1 గంట సేపు ప్రసంగం వినమంటే చాలా బాధతో టైం ఎప్పుడైపోద్దా అన్నట్టుగా వింటాడు దాన్ని. గంటల తరబడి సినిమాలు చూస్తాడు. సినిమా అయితే 2.5 గంటలు. ఆ షోలు ఆన్ చేశాడంటే ఇక టైమే ఉండదు, అలా తిప్పుతూ ఉంటాడు. సెల్ ఫోన్లు ఇలా తిప్పటమే, వేలు ఇలా తిప్పటమే, వెళతా ఉంటాయి, వస్తూ ఉంటాయి. వాక్యంలో సంతోషం లేదా? దేవుడి మాటల్లో సంతోషం లేదా? అయితే దేవుడు నీ మీద కోపంతో ఉన్నాడు, మర్చిపోవద్దు. వాక్యము చదవని వారి పట్ల, బైబిల్ చదవని వారి పట్ల, బైబిల్లో ఉన్న దేవుడి మాటలు చక్కగా ప్రసంగాలు చేసి యూట్యూబ్లో, ఫేస్బుక్లో అన్నాట్లో మీకు అందుబాటులోకి, మీ ఇంట్లోనికి, మీ సెల్ ఫోన్లోకి తెచ్చిన తర్వాత కూడా దేవుడు వాక్యం వినను, నేర్చుకోను, మార్చుకోను అంటే దేవుడు నీ పట్ల క్రోధంతో ఉన్నాడు, కోపంతో ఉన్నాడు, మర్చిపోవద్దు. దేవుని పిల్లలారా, దేవుడి దగ్గరకు వచ్చేవాళ్ళు, ముందు చదువుకున్న యెహెజ్కేలు గ్రంథంలో దేవుడి దగ్గరకు వచ్చేవాళ్ళట లాభ ఆపేక్షతో కూడిన హృదయంతో దేవుడి దగ్గరకు వస్తున్నారు తప్ప దేవుడి మీద ప్రేమతో రావటం లేదట, కన్న తండ్రి మీద ఇష్టంతో రావటం లేదట. నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టిన నా ప్రభు, సిలువలో ఆయన ప్రాణం పెట్టకపోతే నా పాపాలు పోయేవి కాదు. ఈరోజు బైబిల్ పట్టుకుని పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా ఈరోజు సమాజంలో నిలబడ్డాను అంటే ఒక ధైర్యంతో, చచ్చిపోతే నేను పరలోకానికి వెడతానన్న ధైర్యం ఈరోజు క్రైస్తవుడికి వచ్చింది అంటే అది యేసుక్రీస్తుల వారు సిలువలో పెట్టిన ప్రాణ త్యాగం వలన. మరి అది గుర్తు పెట్టుకుని ప్రభు నా కొరకు సిలువలో చచ్చిపోయాడు కదా, నా ప్రభు దగ్గరికి వెళ్తాను నన్ను ప్రేమతో వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? సభలకు వచ్చే వాళ్ళు అందరూ కూడా ఏదో ఒక ఆశతో, ఏదో ఒక దేవుడి నుండి కోరుకుని రావడం తప్ప దేవుడి మీద ప్రేమతో వచ్చేవాళ్ళేరి. మీకు మాట్లాడుతానండి, ఇది ఈ బాధ మీకు అర్థం అవ్వాలంటే మీరు మీ పిల్లల్ని కంటారు. మీరు మీ పిల్లల్ని కన్న తర్వాత చిన్ననాటి నుండి కష్టపడి పెంచుతారు. చిన్నప్పుడు మీకు తెలియదు కాదు, వాడి కాళ్ళ మీద వాడు నిలబడలేనంత కాలం కూడా మిమ్మల్ని అడుగుతాడు, డాడీ నాకు బట్టలు కొనండి, డాడీ నాకు వాచ్ కొనండి, డాడీ నాకు సైకిల్ కొనండి. వాడికి కావలసినవన్నీ అడుగుతాడు. చిన్ననాడు మీరు కొంటారండి, మీ నుండి తీసుకుంటాడు వాడు. అలా తీసుకుంటాడు, పెద్దవాడు అవుతాడు, చక్కగా ఉద్యోగం వస్తుంది, పెళ్లి చేస్తారు, అతని కుటుంబాన్ని అతను లీడ్ చేస్తూ ఉంటాడు. అప్పటికి మీరు వృద్ధాప్యంలోకి వస్తారు. అప్పటికి మీ వయసు ఉడిగిపోతుంది. అప్పుడు మీరు పని చేసుకోలేని స్థితికి వస్తారు. అప్పుడు మీరు సంపాదించుకోలేని స్థితికి వస్తారు. అప్పుడు వాడు మీ దగ్గరికి రావాల్సింది ఎలా రావాలో తెలుసా? తల్లి దగ్గరికి, తండ్రి దగ్గరికి కొడుకు ఎలా రావాలో తెలుసా? మొదట్లో ప్రారంభంలో నాకు సైకిల్ ఇస్తావా, ఆస్తి ఇస్తావా, ఇల్లు ఇస్తావా, పొలం ఇస్తావా అని చిన్నప్పుడు అడిగాడు కదా, ఆ ఆశతోనే నీ దగ్గరకు వస్తున్నాడు అనుకో. వృద్ధాప్యంలోకి వచ్చావు కదా డాడీ, ఉన్న ఆస్తి ఎప్పుడు రాసేస్తావు అని ఆస్తి కోసం వస్తున్నాడు అనుకో. నీ దగ్గర ఉన్న బంగారం కోసం వస్తున్నాడు అనుకో. ఏదో ఒక ఆశతో నీ చుట్టూ తిరుగుతున్నాడు అనుకో. నీ హృదయం ఎలాగుంటుంది? ఒరే కన్నాను కదరా, నిన్ను పెంచాను కదరా, పెద్దవాడిని చేశాను కదరా, గొప్పవాడిని చేశాను కదరా, వృద్ధాప్యంలో ఉన్న నన్ను ఆరోగ్యం ఎలాగుందని అడగడానికి రావా? తింటున్నావా టైం కానీ అడగడానికి రావా? హాస్పిటల్ తీసుకెళ్తానా నాన్న, ఏమైనా బాగోకపోతే చెప్పాను అనడానికి రావా? ఇంత పెట్టినా, ఇంత చూసినా చివరికి నా ఆస్తి కోసం నా చుట్టూ తిరుగుతున్నావు తప్ప, నా బంగారం కోసం నా చుట్టూ తిరుగుతున్నావు తప్ప నా మీద ప్రేమేదిరా అని అంటాడా అండ తండ్రి, అని అంటదా అంద తల్లి? నీ పిల్లలు నీ మీద వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ప్రేమ చూపించకపోతే, నీ ఆస్తి కోసం తిరిగితే నీకు బాధ అయిపోయినప్పుడు
పరలోకంలో ఉన్న కన్న తండ్రి చుట్టూ ఎప్పుడు కూడా ఉద్యోగం ఇస్తావా, చదివిస్తావా, డబ్బు ఇస్తావా, ఇల్లు ఇస్తావా, పొలం ఇస్తావా, వీటి కోసమే నువ్వు తిరుగుతున్నావంటే అసలు దేవుడు నీకేం అర్థమయ్యాడు? అసలు ఆయన ప్రేమ నీకేం అర్థమైంది? జీవితం ఇచ్చాడు, జీవితాన్ని నిలబెట్టాడు, దేహం ఇచ్చాడు, దేహంలో యవ్వనం ఇచ్చాడు, దేవుడు దేహానికి ఆరోగ్యం ఇచ్చాడు, ఆ దేహాన్ని నా కోసం వాడు అని బైబిల్లో రాశాడు. ఆ మనస్సు తెలుసుకుని ఆ జీవితం దేవుడికి ఇస్తే కదా ఆనందపడతాడు. అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. ఎప్పుడు దేవుడి నుంచి పొందుకుంటాను. మరికొంతమంది ఉంటారండి, మరికొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయి తెలుసా? దేవుడు అనగానే ఎప్పుడు మన బాధలు చెప్పుకునేవాడు. అలా ముద్ర వేశారు దేవుడికి. జాగ్రత్తగా వినండి, ఇది ఒక్కటి జాగ్రత్తగా వినండి. దేవుడు అనగానే ఎప్పుడు మన బాధలు వినేవాడు. నా ఏడుపులు, నా కష్టాలు, నా కన్నీళ్ళు ఎప్పుడు దేవుడికి చెప్పుకుంటాను. దేవుడు అనగానే ఏడుపులు, కష్టాల కొరకే ఉన్నాడు. ఇలాంటి వాళ్ళ గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? బైబిల్ జాగ్రత్తగా చదవండి. యోబు గ్రంథం 27వ అధ్యాయం చూద్దాం. యోబు గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం చూద్దాం జాగ్రత్తగా. యోబు గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం. దేవుడు వానిని కొట్టివేయినప్పుడు కొట్టేస్తున్నాడట. చెప్పాడు నా ఉద్దేశాల ప్రకారం బ్రతకరా అన్నాడు. వాక్యాన్ని పట్టించుకోలేదు, వాక్యమునందు సంతోషం లేదు. దేవుడి దగ్గరకు వస్తాడు, వింటాడు కానీ పట్టించుకోడు. ఈ చెవితో విని చెవితో విడిచిపెడతాడు. తెల్లవారు లేస్తే పాత బ్రతికే బ్రతుకుతూ ఉంటాడు. పాపపు బ్రతికే. దేవుడి ఉద్దేశాలకు స్థానం ఉండదు. సభలు జరిగాయి కదా, దేవుడు అంత గొప్పగా 3 రోజులు నాతో మాట్లాడాడు కదా, మంచి వచనాలు, మంచి వాక్యాలు దైవజనుడితో నాతో చెప్పించాడు కదా, ఇక చాలండి ఈ పాప జీవితానికి, నేను ఇంకా అంతం పలికేస్తాను, దేవుడి కోసం బ్రతుకుతానండి. ఆ మాటలు ఎంత బాగున్నాయి. ఆ దేవుడు నా గురించి ఎన్ని కలలు కన్నాడు, నా జీవితం పట్ల దేవుడు ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు, ఇక చాలండి దేవుడి కోసం బ్రతుకుతానని ఆలోచన లేని ప్రతివాడిని చెప్పి విసిగిపోయిన దేవుడు ఒకనొకనాడు కొట్టేస్తాడట. జాగ్రత్త చదవండి. దేవుడు వానిని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణమును తీసివేయినప్పుడు, చివరికి విసిగిపోయిన దేవుడు ప్రాణాలు తీసేస్తాడట. వద్దురా, నిన్ను భరించలేకపోతాను, ఇక ఎంతకాలం తిండి పెట్టాలి, ఎంతకాలం గాలి ఇవ్వాలి, ఎంతకాలం నిన్ను చూసుకోవాలి, కంటికి రెప్పలాగా దూతలను కాపలాగా పెట్టి ఏనాడు నా కొరకు బ్రతకని నిన్నెందుకు కాపాడుకోవాలి? చాలిక నీకు ఇచ్చిన ఆయుష్కాలం చాలిక, నీకు ఇచ్చిన అవకాశాలు చాలిక. చాలా అవకాశాలు ఇచ్చాను నీకు. 50 ఏళ్ళు అంటే 50 సంవత్సరాల నుంచి భరిస్తున్నాను. నీకు 30 ఏళ్ళు అంటే 30 సంవత్సరాల నుంచి భరిస్తున్నాను. నిన్ను మారతావని ఎన్ని ప్రసంగాలు వినిపించాను, ఎన్ని సభలకు నడిపించాను, ఎంతమంది పిల్లల త్యాగాలు, వేలకు వేలు వాళ్ళ కష్టార్జితం అంతా ఖర్చు పెట్టి సభలు పెడితే ఆ సభల్లోనైనా మారతావని ఎన్ని సభలకు నేను నిన్ను తిప్పాను. మారవు, వినవు, పట్టించుకోవు. విన్న వాక్యానికి నేను భిన్నంగా బ్రతుకుతానన్న భయం లేదు. అలాంటప్పుడు నీ ప్రాణాన్ని నేను తీసేస్తాను. దేవుడు ప్రాణం ఇచ్చిన దేవుడే ప్రాణాన్ని తీసేస్తాడు. పిల్లలు కావాలని కోరుకున్న దేవుడే పిల్లలు భూమి మీద విస్తరించిన కొద్ది కాలానికే జలప్రళయం రప్పించి దేవుడు పిల్లల్ని నీళ్ళల్లో ముంచి చంపాడు. ప్రేమమయుడు ఉగ్రుడయ్యాడు అంటే అతని ఉగ్రతకి ఎవ్వరు తట్టుకోలేరు. ప్రాణాలే పోతాయి దేవుడికి ఉగ్రత వస్తే. మనిషికి కోపం వస్తే ఏమున్నాడో, తిడతాడో, ఓ దెబ్బ కొడతాడు. దేవుడికి కోపం వస్తే ప్రాణం పోతుంది. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. వచ్చిన చదువుతున్నాను చూడండి. దేవుడు వానిని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణమును తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారమేది? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు? ఇది భక్తిహీనుడి గురించి మాట్లాడుతున్నాడండి. భక్తిహీనుడికి ఆధారమేది? దేవుడే చేయి విడిచిపెట్టేశాడు. దేవుడే నేను పట్టించుకోని రా అన్నాడు. అలాంటప్పుడు దేవుడు చేయి విడిస్తే నీ ప్రాణం పోతుంది కదా. భక్తిహీనుడికి ఆధారం ఏది అంటే ఈ చదువుకుంటున్న ఈ సందర్భం ఏదైతే ఉందో, ఈ సందర్భం దేవుడు భక్తిహీనుడి గురించి మాట్లాడుతున్నాడు. వెరీ గుడ్. బైబిల్ చదువుకునేటప్పుడు మన మానవ నైజం ఒకటి ఉంటుంది. బైబిల్ చదువుకునేటప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ మనకు ఒక నైజం ఉంటుంది. ఏంటంటే ఇది నాకు కాదు. చాలామంది ప్రసంగాలు అలాగే ఉంటారు. ఈ మాటలు నాకు కాదు వాళ్ళకి, ఈ ప్రసంగం నాకు కాదు వాళ్ళకి. ఎవడో మాట్లాడుతున్నాను. భక్తిహీనులు అనగానే ఎవరు? దేవుని నమ్మిన వాళ్ళ, నమ్మని వాళ్ళ? బాగా ఆలోచించుకోండి. భక్తిహీనుడు అంటే నమ్మినవాడా, నమ్మనివాడా? మనం ఏమనుకుంటామంటే నేను దేవుడిని నమ్మేశాను, ఆ భక్తిహీనుడు అనగానే ఇది నాకు కాదు సందర్భం, నీకు కదా. భక్తిహీనుడు అంటే ఎవరో తెలుసండి? నమ్మనివాడు కాదు, నమ్మినవాడే.
నమ్మి సరిపడా భక్తి లేని వాడిని దేవుడు ఏమంటాడో తెలుసా? భక్తిహీనుడు మీరు. యోబు గ్రంథం 21వ అధ్యాయం అంతా చదవండి. భక్తిహీనుడి గురించే మాట్లాడతాడు. ఏం చేస్తున్నారు వాళ్ళంటే తర్వాత చదువుకుని టైం అయిపోద్ది. ఆ 21వ అధ్యాయంలో ఈ భక్తిహీనుల గురించి మాట్లాడుతూ అంటాడు, ఇదిగో వారు లోకంలోనికి తమ పిల్లలను పంపిస్తారు, ఎప్పుడు కూడా విందులు, వినోదాలు, సంతోషాలు, ఆనందాలు ఇవే కోరుకుంటారు. నా దగ్గరకు వచ్చారు, నన్ను నమ్మారు, కానీ నన్ను సంతోషపెట్టి నన్ను ఆనంద పెట్టే పని ఒక్కటి కూడా వాళ్ళ జీవితంలో లేదు. వాళ్ళందరూ భక్తిహీనులు అనేసట్టు. దేవుని నమ్మినంత మాత్రాన్ని భక్తుడు అయిపోవు నువ్వు. మళ్ళా చెప్తాను, జాగ్రత్త విను. నమ్మేసినంత మాత్రం నువ్వు భక్తుడు కాదు. నమ్మిన నీవు నీ చేతుల్లో పెట్టిన బైబిల్ చదవాలి. ఆ బైబిల్లో ఉన్న దేవుడి ఉద్దేశాలు తెలుసుకోవాలి. అవి నీ బ్రతుకులోకి వచ్చేయాలి. అప్పుడు భక్తుడు అవుతావు. ఈ భక్తిహీనుడు అనగానే ఎవరు అంటే, వస్తారు, వింటారు, విన్నది ఆ చెవితోనే విడిచిపెడతారు. కొంతమంది వస్తారు, ఏమిస్తాడా దేవుడు అని వస్తారు. వీళ్ళందరి గురించి మాట్లాడుతూ వీళ్ళందరూ ఎవరట? భక్తిహీనులు. భక్తిహీనునికి ఆధారమేది అన్నాడా? చదువుతాం చూడండి. వీళ్ళు ఎవరో మీకు కిందకి వెళ్ళేసరికి అర్థమవుతుంది. వానికి బాధ కలిగినప్పుడు దేవుడి వాడి మొర్ర వినునా అంటే, వాడికి బాధ కలిగినప్పుడు దేవుడు వాడి మొర్ర వినునా అన్నాడు అంటే, దేవుడి దగ్గరకు వచ్చాడట, దేవుడికి ప్రార్థనలు చేస్తాడట. కానీ ఎప్పుడు ప్రార్థన చేస్తాడట? బాధ కలిగినప్పుడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వచనాల వెనకాల దేవుడు మనసు ఉన్నది. వాడికి బాధ కలిగినప్పుడు దేవుడు వాడు మొర్ర వినునా అన్నాడు అంటే, బాధ కలిగినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తాడు. బాధ కలిగినప్పుడు మాత్రమే దేవుడు గుర్తొస్తాడు. బాధ కలిగినప్పుడు మాత్రమే దేవా అంటాడు. దేవుడా దేవుడా నువ్వే నా దిక్కు అంటాడు. బాధ వచ్చినప్పుడు. సంతోషంగా ఉన్నప్పుడు మనుషులతో గడుపుతాడు. సంతోషంగా ఉన్నప్పుడు విందులు అంటాడు. సంతోషంగా ఉన్నప్పుడు పార్టీలు అంటాడు. బాధ రాగానే ఎవరు కావాలట? దేవుడు రావాలి, దేవుడు కావాలి. మీరు చూడండి, హాస్పిటల్లోకి మీరు వెళ్ళండి, పెద్ద పెద్ద హాస్పిటల్లోకి బెడ్ మీద ఉన్న వాళ్ళు క్రైస్తవులు అని ఇట్టే మనం గుర్తుపట్టచ్చు. ఎలాగా? క్రైస్తవులు ప్రతి బెడ్ దగ్గర, తలగడ దగ్గర ఏముంటుంది చెప్పండి? హాస్పిటల్లో ఉన్నప్పుడు బైబిల్ ఉంటుంది. ఎవడు దైవజనుడు అస్తమాటు ఫోన్ చేస్తారు, అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి. హాస్పిటల్లో ఉన్నారు కదా, బాధలో ఉన్నారు కదా, బాగా జ్ఞాపకం వస్తాడు. ఎవరు? దేవుడు. హాస్పిటల్లోంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత బైబిల్ ఎక్కడ పడేస్తారు చెప్పండి? తల దగ్గర ఉంటుందా? ఇంటి దగ్గర? ఏ సెలఫ్లో ఉందో తెలియదు, ఎక్కడ విసిరారో తెలియదు. ఆదివారం రాగానే అక్కడ ఎవడు అయ్యగారు పిలుస్తుండగా అప్పుడు వెతుకుతారు ఎక్కడుంది బైబిల్. అలాగా ఏమంటే దుమ్మట్టేసి ఉంటుంది, అప్పటికి ఇలా దులుపుకొని ఏమంటే ఆ చీరతో అదంతా ఇలా తుడుచుకొని అప్పుడు పవిత్రంగా ఇలా పెట్టుకుని అప్పుడు వస్తారు గుడికి. బాధల్లో ఉన్నప్పుడు తల దగ్గర పెట్టుకున్నావు, బాధల్లో ఉన్నప్పుడు ఎప్పుడు ప్రార్థన అన్నావు. ఒక మాటలో చెప్పాలంటేనండి, మనిషి దేవుడిని ఎలా అర్థం చేసుకున్నాడంటే, నాకు బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటాను, ఆనందంగా ఉన్నప్పుడు లోకంలో తిరుగుతాను, ఆనందంగా ఉన్నప్పుడు చక్కగా నా జీవితాన్ని నాకు ఇష్టమైనవన్నీ చేసుకుంటాను, బాధలు రాగానే దేవుడా అంటాను. అర్థమయ్యాడు దేవుడు నీకు? ఇలాంటి వాళ్ళే భక్తిహీనుడు అంటున్నాడు దేవుడు. నీ జీవితంలో వచ్చే సంతోషాల్లో నాకు భాగం లేదు, నీ జీవితంలో వచ్చే ఆనందాల్లో నాకు భాగం లేదు. ఎప్పుడు నా దగ్గరకు వస్తావు, నీ ఏడుపు కొట్టు గోలంతా నాకు చెప్తావు. ఎప్పుడు నన్ను ఆనంద పెట్టావు, ఎప్పుడు నన్ను సంతోష పెట్టావు? ఇప్పుడు అడుగుతాడు చూడండి, కిందకి వెళ్ళేసరికి కింద అడుగుతాడు చూడండి. వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వాడు మొర్ర వినునా, వాడు సర్వశక్తుని యందు ఆనందించునా. అదండి ఆయన బాధ. ఎప్పుడైనా నాలో ఆనందపడ్డావా? నువ్వు పెళ్ళికి లక్షలు ఖర్చు పెట్టి ఆనందపడ్డావు. నా కూతురు పెళ్ళి ఘనంగా చేశాను, లక్షలు ఖర్చు పెట్టాను, చికెన్ వేసాను, మటన్ వేసాను, ఓ పెద్ద ఏసీఆల్ ఫంక్షన్ హాల్ బుక్ చేశాను, అబ్బా నా కూతురు పెళ్ళి ఘనంగా చేశానని పెళ్లి చేసి ఆనందపడ్డావు. ఎప్పుడైనా ఇలాంటి సభలు దేవుడి కోసం చేసి ఆనందపడ్డావా? లక్షల రూపాయలు దేవుడు ఖర్చు పెట్టానండి, దేవుడి పిల్లలను 1000 మందిని రప్పించానండి, గొప్ప గొప్ప దైవజనులు అందరూ వచ్చేసారండి, మంచి మంచి ప్రసంగాలు చెప్పేశారండి, అబ్బో దేవుడు ఆనందపడిపోయాడండి. నేను దేవుడిని ఆనంద పెట్టాను. ఎప్పుడు ఇచ్చావు దేవుడికి ఆనందం? ఒక పాపి మారితే పరలోకంలో దేవుడు సంతోషంగా ఉంటాడు. పాపి మారాలి అంటే వాక్యం వినాలి అంటే ఇదిగో ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. ఎప్పుడు నువ్వు కార్యక్రమం పెట్టావు, ఎప్పుడు సభ పెట్టావు, ఎప్పుడు దేవుడిని ఆనంద పెట్టావు, ఎప్పుడు దేవుడి సంతోష పెట్టావు, ఎప్పుడు బాధలు చెప్పుకోవడానికి దేవుడి దగ్గరకు వచ్చావు తప్ప, సంతోషంగా ఉన్నప్పుడు సంతోషాలన్నీ మనుషులకి ఇస్తారండి, మళ్ళీ ఆనందాలన్నీ మనుషులకి ఇస్తారు. సభలు పెట్టండి, దేవుడి కోసం బ్రతకండి అంటే, లేవు బ్రదర్, డబ్బులు లేవు బ్రదర్, మా కుటుంబం చాలా లేములో ఉంది. పెళ్ళిళ్ళు మాత్రం లక్షలు, బర్త్డేలకి 1000. అప్పుడు ఎలా వచ్చే డబ్బులు?
కొడుకుని ఆనంద పెట్టాలి, కూతురుని ఆనంద పెట్టాలి. మ్యారేజ్ డేలు చేసుకుంటారండి చాలామంది. పెళ్ళి అయిపోయి 30 ఏళ్ళు అయిపోయినా సరే వేలు ఖర్చు పెడతారు ఆ పెళ్లి రోజు. ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు? నీ ఇష్టాలకు వస్తాయి డబ్బులు, నీ సంతోషాలకు వస్తాయి డబ్బులు. దేవుడి కార్యక్రమాలనేసరికి నేను చాలా పేదవాడినండి. చూసారండి, బాధలకు, కష్టాలకు, కన్నీళ్లకు దేవుడు వేదిక అనుకుంటున్నావా? నిన్ను పుట్టించింది ఎప్పుడు నీ ఏడుపు కొట్టు గోలెండానికి అనుకుంటున్నావా? యేసుక్రీస్తుల వారు తండ్రిని ఆనంద పెట్టాడు, సంతోష పెట్టాడు. స్టెఫను ప్రాణం ఇచ్చేసి, దేవా మీకోసం చెబుతూ చచ్చిపోతున్నాను అని జీవితాలు దేవుడికి ఇచ్చి దేవుడిని సంతోష పెట్టారు. యేసు గురించి దేవుడు పలికిన మాట మీ అందరికీ తెలుసు, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. నువ్వెప్పుడు ఇచ్చావు ఆనందం? యేసు ఇచ్చాడు. అదే అడుగుతున్నాడు ఇక్కడ. వాడు సర్వశక్తుని యందు ఆనందించునా? ఎప్పుడైనా నాకు సంతోషపెట్టే కార్యక్రమాలు చేశాడా? ఎప్పుడైనా నన్ను ఆనంద పెట్టాడా? ఎప్పుడన్నా నాకు ఏమైనా తండ్రి నన్ను కన్నావు కదా, మిమ్మల్ని సంతోషపెట్టే ఈ చిన్న పని చేస్తున్నాను, చిన్న ప్రార్థన పని మీ ఇంట్లో గృహకుడికి పెట్టు, ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని జనులందరికీ ఒక దైవజనుడిని తీసుకెళ్ళి వాక్యం వినిపించు. అస్సలు ఇలాంటి ఆలోచనలే ఉండవండి. దేవుని సంతోష పెట్టాలి, దేవుడిని ఆనంద పెట్టాలి. ఎందుకంటే ఈరోజు నేను నా కుటుంబం ఆనందంగా ఉన్నాం కదా, సంతోషంగా ఉన్నాం కదా. కరోనా లాంటి భయంకరమైన రోగం వస్తే లక్షల కోట్ల మందిలో చచ్చిపోతే నా కుటుంబం అలాగా అనాథలైపోకుండా, నా కుటుంబంలో యజమానుడు చచ్చిపోకుండా, నా కుటుంబంలో పిల్లలు చచ్చిపోకుండా దేవుడు కాపాడి ఈరోజు మేము సంతోషంగా ఉన్నామంటే దేవుడు కదా కారణం. ఆయనకి నేను ఏ సంతోషం ఇస్తున్నాను? ఆయనకి నేను ఏం ఆనంద పెడుతున్నాను? ఎవడంటే అర్థం చేసుకుంటున్నారు దేవుడిని? ఎప్పుడు బాధలు చెప్పుకోవడానికి అనుకున్నారా దేవుడు అంటే? ఆయన ఆనంద పెట్టడానికి పుట్టావు, ఆయన సంతోష పెట్టడానికి పుట్టావు. బాధ పెట్టకండి ఆయన్ని. ఎప్పుడు మీ పాపాలతో, మీ లోక సంబంధమైన సుఖభోగాలకు సంబంధించిన జీవితాలతో దేవుడిని బాధ పెట్టకండి. మీ నుండి ఆనందం కోరుకుంటున్నాడు, మీ నుండి సంతోషాలు కోరుకుంటున్నాడు. మీరు ఎప్పుడైనా పిల్లలుగా ఆయనకి ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తే పొంగిపోవాలనుకుంటున్నాడు. నీకు ఆయన ఇచ్చిన సంతోషాలు చాలా ఎక్కువ. చిన్న సంతోషాన్ని ఇవ్వలేవు ఆయనకి, దేవుడికి. ఇలా సంతోషాలు దేవుడికి ఇవ్వక ఎప్పుడు బాధలు మాత్రమే చెప్పుకుంటానని వాళ్ళందరినీ కూడా దేవుడు అంటున్నాడు, మీరు భక్తిహీనులు. ముగించేస్తాను మాట చదివి. 8వ వచనం గడిచి మళ్ళా చదువుతున్నాను. దేవుడు వారిని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణమును తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారం ఏది? వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వాడు మొర్ర వినునా? వాడు సర్వశక్తుని యందు ఆనందించునా? వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా? ఇదండి దేవుడు. ఈ చివరి మాట బాగా గుర్తుపెట్టుకోండి. వాడు అన్ని సమయాలలో దేవుడికి ప్రార్థన చేస్తాడా? సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడా? ఆనందంగా ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడా? ఆనందం, సంతోషంగా ఉంటే మనుషులు జ్ఞాపకం వస్తారండి. అక్క మా ఇంటికి వచ్చేయండి, తమ్ముడు మా ఇంటికి వచ్చేయండి, పార్టీ చేసుకుందాం, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, పంట బాగా పండేసింది, బాగా డబ్బులు వచ్చేసాయి, రండి పార్టీ చేసుకుందాం, రండి సంతోషపడదాం. అంటే నీకు సంతోషాలు వచ్చినప్పుడు, ఆనందాలు వచ్చినప్పుడు, ప్రమోషన్లు వచ్చినప్పుడు, పంట బాగా పండినప్పుడు, డబ్బులు బాగా వచ్చినప్పుడు, ఆనందంగా ఉంటున్నప్పుడు మనుషులను పిలుస్తున్నావు. హాస్పిటల్లో ఉండి బెడ్ మీద పడిపోయిన తర్వాత డాక్టర్ గారు కూడా చేతులెత్తేసి, ఎవడు మేము చేయవలసింది అంతా చేసామండి, ఇప్పుడు ఎవరు చేయాలి? ఆయన కూడా చేతులెత్తుతాడు పైకి. ఆయన కూడా చేతులెత్తిన తర్వాత అప్పుడు జ్ఞాపకం వస్తాడు పేషెంట్కి. ఎవరు? అప్పటి వరకు డాక్టరే మా దేవుడు. డాక్టర్ గారు చేతులెత్తిన తర్వాత అప్పుడు జ్ఞాపకం వచ్చాడు ఆయన. ఎవరు? దేవా దేవా నువ్వు లేకపోతే చచ్చిపోతాను తండ్రి. బ్రతుకున్నప్పుడు, శరీరంలో ఆరోగ్యం ఉన్నప్పుడు, ఆ శరీరం బలంగా ఉన్నప్పుడు, తిన్నావే, తిరిగావే, ఆనందించావే, అప్పుడు దేవుడు జ్ఞాపకం రాలేదు. బాధలుగా దేవుడు, కష్టాలుగా దేవుడు, ఏమర్థమయ్యాడు చెప్పండి దేవుడు. మళ్ళా చెప్తున్నాను, దేవుడిని మహిమపరచడానికి, దేవుడికి కీర్తి తీసుకొని రావడానికి, దేవుడిని ప్రకటించడానికి, దేవుడిని సంతోషపెట్టడానికి నువ్వు పుట్టావు. అలా నీ జీవితం కొనసాగుతున్నప్పుడు మాత్రమే దేవుడు నీకు అర్థమవుతాడు. అలాంటి వాళ్ళకే దేవుడు మరో జీవితం ఇస్తాడు.